ఇవాళ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఇవాళ. కాబట్టి ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉంది మన క్యూన్యూస్. అంటే విషయం ఏంటంటే నిజంగా కూడా నిజంగా కూడా అంటే అప్పుడు అంటే 1800 సంవత్సరాల కాలం, అంటే 1800 శతకం కాలంలో నిజంగా కూడా బడుగు బలహీన వర్గాలు, ప్రధానంగా మహిళలు చదువుకోవడం అనేటువంటిది అవకాశం లేకుండా ఉంటుండే. అటువంటి పరిస్థితులను అధిగమించి మహిళలకు విద్యను అందించాలి, తర్వాత బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా, దళితులందరూ కూడా ఈ విద్యకు అందుబాటులో ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నమ్మింది సావిత్రిబాయి పూలే. దానికి మహాత్మా జ్యోతిబా పూలే పూర్తిగా సహకరించి తన సతీమణిని ఇట్లా దీనికి తొలి ఉపాధ్యాయురాలు కావడానికి, మహిళా ఉపాధ్యాయురాలు కావడానికి ఆయన సహకారం అందించాడు. అంటే ఒకటి ఏదైనా సంస్కరణ జరగాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉంటాయి. అటువంటి ఆదర్శమూర్తి సావిత్రిబాయి పూలే, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే. వారికి మనము నివాళులు అర్పిద్దాం.